బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నామ్మా? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సార్, ఇప్పుడు చూసుకుంటే బంగారం మరి స్టాక్ మార్కెట్తో పోటీగా కూడా బంగారం పరుగులు పెడుతుంది. బంగారమే కాదు, సిల్వర్ కూడా అలానే ఉంది, వెండి కూడా. సో ఎందుకు సార్ ప్రైస్ అనేవి హైగానే ఎందుకు వెళ్తున్నాయి? ఏమైనా పడే ఛాన్స్ ఉందా లేదా? అంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే 70 దాటేసింది గోల్డ్ ప్రైస్. మరి 1 lakh వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు, బంగారానికి ఒకటే దిశ. ఏమిటది? అప్వర్డ్ ఉంది. అప్వర్డ్. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీథింగ్ గోయింగ్, అంటే డౌన్వర్డ్ అన్నది ఎప్పుడు రాదు. వచ్చినా అది టెంపరీగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైనా ఎబరేషన్స్ వస్తే టెంపరీగా డాలర్ రేట్ని బట్టి ఇటు అటు మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే డాలర్ కూడా రోజు రోజుకి డాలర్ రూపాయితో పోలిస్తే డెఫినెట్గా ఆ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒకటి. నెంబర్ 2, మన ఇండియన్ సొసైటీలో మన బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ ఉంటుంది, నార్త్ కంటే సౌత్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడే మన పెళ్ళిళ్ళ సీజను, ఫెస్టివల్ సీజను ఇవన్నీ వచ్చాయి కదా. దానివల్ల ఈ బంగారాన్ని, వెండిని మనం యావరేజ్గా, మన సౌత్ ఇండియాలో యావరేజ్న 500 grams ఒక్కొక్క ఫ్యామిలీ పెళ్ళికి వెచ్చిస్తారు మినిమం అనమాట. మనం చెప్పుకునే హై ఎండ్ మ్యారేజెస్ కాదు, మిడిల్ క్లాస్ మ్యారేజెస్ గురించి చెప్పుకున్నాం. 500 grams. ఈ 500 gramsలో వాళ్ళకి దగ్గర ఏంటంటే భారతుడు కొట్టారు, అంటే చిన్నప్పటి నుంచి వేసుకున్న వాటిని భారతుడు కొట్టారు. అలా ఉండేవి ఒక 100 grams ఉంటాయి. మిగతా 400 grams మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు లేకపోతే ఎంగేజ్మెంట్ అప్పుడు వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఎవర్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఉంటుంది బంగారానికి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఏంటి, ఇదివరకు అట్లా 4-5 పిల్లలు కాదు, అన్నీ న్యూక్లియస్ ఫ్యామిలీస్. అందరికీ 1 or none, 2 కూడా లేదు. ఒకప్పుడు అట్లీస్ట్ 1 or 2 అనేవాళ్ళు, ఇప్పుడు 1 or noneలోకి వచ్చేసింది. కంటే ఒక పిల్లల్ని లేకపోతే పిల్లాడినో, లేకపోతే అది కూడా లేదన్న పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఇవాళ. సో అలాంటి పరిస్థితులు ఏంటి, ఒక పిల్లనో ఉన్నప్పుడు ఒక పిల్లాడు ఉన్నా ఒకటే అమ్మాయి పెళ్ళి కదా. సో వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా స్వీట్ మెమరీస్, స్వీట్ ఎక్స్పీరియన్సెస్ అని అంటున్నారు. కాబట్టి ఈ బంగారానికి డిమాండ్ అలా ఎవర్ గ్రోయింగ్ డిమాండ్ అనమాట. అదేవిధంగా దానికి చెల్లెలు, ఎల్లో మెటల్కి చెల్లెలు మనకి వైట్ మెటల్, సిల్వర్. మీ రెండల్లో చూసుంటారు సిల్వరు. ఈ అల్లుడు గారు వచ్చినప్పుడు అందులోనే పెట్టాలి వెండి కంచంలో చిన్న ఇంత బంగారం మధ్యలో పూత కూడా పువ్వులాగా ఉంటుంది, అది పెట్టాలి. అది సైంటిఫిక్గా ఆలోచిస్తే కూడా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సిల్వర్ దాంట్లో భోజనం చేయడం అన్నది మనకి గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఈవెన్ ఎల్లో మెటల్ కూడా, బంగారం ప్లేట్లో అయితే తినలేం కదా. ఎవరో మనం విన్నాం ఎప్పుడో మోతిలాల్ నెహ్రూ గారు వాళ్ళంతా అలా తిన్నారని, ఉయ్యాల్లో ఊగారని. కానీ నేనైతే ఎక్కడ మరి ఇప్పటిదాకా చూడలేదు. కానీ నేను ఒక ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది, బంగారంని కరిగించేసి నెయ్యిలాగా పూసినటువంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది లైఫ్లో. సో అట్లాంటి మన దగ్గర ఏంటంటే ఎంత వైభవంగా, ఎంత గొప్పగా చేసుకుంటే దాన్ని 10 మంది చెప్పుకుంటారు అని ఒక రకమైన కీర్తికాంక్ష. అది మనం ఏంటి ఇదివరకు గతంలో చెప్పుకున్నట్టు అప్పు చేసి అలాంటి పనులు చేయకూడదు. కానీ సొంత డబ్బులు ఉన్నప్పుడు అలా చేస్తే అది ఆనందమే. అందరికీ ఏదో ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంటుంది కాబట్టి, ఎకనామిక్కి కూడా అది మంచిది కాబట్టి ఏదో ఒక విధంగా స్పెండ్ చేయాలి. మనం రీసెంట్గా అందరికీ ప్రతి నోట ఆడుతుంది కదా, ఎవరి పెళ్ళి? అంబానీ పెళ్ళి. కరెక్ట్, వెరీ గుడ్, అనంత్ అంబానీ పెళ్ళి. సో నేను ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. అది ఎంగేజ్మెంటే, 1000 కోట్లు ఎంగేజ్మెంట్గా చేస్తే పెళ్ళికి ఎంత ఖర్చు చేస్తారా చూస్తుంటారు. సో ఆ విధంగా మనం ఈ పెళ్ళిళ్ళలో ఇంత వైభవంగా జరుగుతుంది కాబట్టి బంగారం అన్నది డిమాండ్ అలా ఎవర్ గ్రోయింగ్ డిమాండ్ ఇండియాలో. అండ్ ఈ బంగారానికి మనం ఎంత డిమాండ్ తరగటమే తప్ప రేటు పడేది లేదు. అదేవిధంగా సిల్వర్ అయితే అసలు పెళ్లిళ్ళల్లో రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా సెలవు ఇచ్చేస్తున్నారు. పెద్ద ఫంక్షన్స్ లో, పెద్ద కాదు, చిన్న ఫంక్షన్స్ లో కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్, చిన్న కుందులు అలాంటివి ఇస్తున్నారు. కుంకుమ బరిళ్ళు, కుందులు ఇట్లాంటివి ఇస్తున్నారు. వాడు పెద్ద ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి సిల్వర్కి కూడా అదేవిధంగా. అందుకే ఏమంటున్నా అంటే ఎప్పుడు కూడా ఎగవేస్తున్నా, అంటే అలా ఎగిరిపడుతుంది అనమాట. అంటే ఈ ఎండలు ఎలా ఎగురుతున్నాయి, ఎండలు ఎలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి, ఆ విధంగా ఇవి రెండు కూడా, ఈ మెటల్స్ రెండు కూడా హాట్గా పెరిగిపోతున్నాయి. సో హాట్ మెటల్స్కి ఇంకా దీనికి మనం ఇప్పుడు కరెక్షన్ అన్నది కానీ, లేకపోతే త్వరలో ఇది ఎక్కడో ఆగుతుందని కానీ ఎవరు అంచనా వేయలేదు. ఓన్లీ మనం ఎప్పుడు చూసేది డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది, మనం ఎప్పుడు చూసేది ఏమిటి, డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది.
ఏ టైంలో మనం కొనుక్కోవాలి, మా ఆ టైంలో అంతకంటే ఇంకా అదమం రాదు ఇయర్లో అని చెప్పి మనం అనుకుంటాం. అదల్లా ఆషాఢ మాసం. ఎస్. మనమంతా కూడా ఆషాఢ మాసం డిస్కౌంట్ల గురించి ప్లాన్ చేసుకుని, మనం ఎందుకంటే సామాన్యులకి మనం ఇచ్చేది గైడెన్స్ కాబట్టి ఆషాఢ మాసం దాకా ఆగి అప్పుడు కొనుక్కుంటూ ఉంటాం. అప్పుడు ఆ రోజుల్లో ఆషాఢ మాసంలో ఇప్పుడున్న రేట్లకి మోర్ ఆర్ లెస్ పెరగకుండా, లేకపోతే కొంచెం తరిగినా కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి షాప్ కీపర్స్ కూడా పుష్ చేయడానికి, ఎస్. ఆర్టిఫిషియల్గా వాళ్ళు కూడా ఒక డిమాండ్ క్రియేట్ చేయడానికి కొంచెం రేట్లు తగ్గిస్తారు కాబట్టి, ఏది మేకింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ తగ్గిస్తారు కాబట్టి అది అనువైన సమయం. ఏది ఆషాఢ మాసం. కానీ ఇప్పుడు ఇంకా ఆషాఢ మాసం దాకా నాకు పుట్టినరోజు వచ్చేస్తుంది, నాకు ఇవన్నీ పెళ్లి రోజు వస్తున్నాయి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా మనకి సెంటిమెంటల్గా. వాటన్నిటికీ మరి కావాలి కదా, కావాలంటే ఇప్పుడే కొనుక్కోవాలి. అంటే అది సార్ ఈవెన్ డిమాండ్ ఉంది కాబట్టి ప్రైస్ పెరుగుతుంది అంటారా? అంతే, డిమాండ్ తోటే, డిమాండ్ అండ్ సప్లై. ఎస్. సప్లై అలాగే ఉంది. ఏమన్నా ఎక్కడైనా మనం విన్నామా కొత్తగా కోలార్లో కొత్త గోల్డ్ మైన్స్ వచ్చాయని కానీ, లేకపోతే ఇంకెక్కడైనా గోల్డ్ మైన్స్ కొత్తగా వచ్చాయని కానీ, ఎక్కడైనా ఇన్వెంటరీ దొరికిందని కానీ ఎక్కడ లేదు కదా. అదే సప్లై, అదే సప్లై, డిమాండ్ పెరుగుతోంది. మన పాపులేషన్ చూస్తే మనం చైనా కూడా అధిగమించాం, ప్రపంచంలో నెంబర్ 1 మనం ఇప్పుడు. కాబట్టి ఈ నెంబర్ 1గా ఉన్న భారత్లో, ఇండియాలో ఇంత డిమాండ్ ఎక్కువ ఉంది, ఇంత క్రేజ్ ఎక్కువ ఉంది. ఈ రోజు కూడా మన లేడీస్కి బంగారం పెట్టుకోకపోతే ఒక అవమానంగా ఫీల్ అవుతుంటారు. ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవటం కంటే అవమానంగా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. అంటే నేను ఇన్ఫ్యాక్ట్ కనుక్కోవడం కూడా జరిగింది. ఏంటి మీరు ఇంత ధైర్యంగా నిలుపుతున్నారు, ఎవడైనా చేయి లాగేస్తే ఎలా? ఇప్పుడు మనకేంటంటే సైబర్ సెక్యూరిటీ చాలా పెరిగిపోయింది, సీసీటీవీలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇదివరకు అట్లా చైన్ లాగేది అది కూడా తగ్గింది, ఇన్సిడెన్స్ తగ్గింది. సో దానివల్ల అసలు బిచ్చల విడిగా ఎక్కడ ఎవరు ఏ పార్టీలో కూడా ఏ మాత్రం కూడా భయపడకుండా హ్యాపీగా బంగారాన్ని పెట్టుకుని పెడుతున్నారు. దే ఆర్ డిస్ప్లేయింగ్ దేర్ వెల్త్, దే ఆర్ డిస్ప్లేయింగ్ దేర్ వెల్త్ అని అలాంటి వాడు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తోటి అంటున్నాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్, వీఆర్ షోయింగ్ అవర్ హ్యాపీనెస్, వీఆర్ డిస్ప్లేయింగ్ అవర్ హ్యాపీనెస్ అని వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఏంటంటే ఇది బంగారం అన్నది ఆనందానికి, సంతోషానికి ఒక సంకేతం. మీరు ఆనందంగా ఉన్నారా? ఏది గోల్డ్ కనిపించకపోతే ఆనందంగా లేనట్టు అనమాట. సో అందువల్ల అంటే బంగారాన్ని ఆ విధంగా ఈక్వేట్ చేసుకున్నారు కాబట్టి బంగారానికి ఎవరి గ్రోయింగ్ డిమాండ్ అలాగే ఉంటుంది. ఆ డిమాండ్ ఇప్పట్లో తగ్గదు. ఆషాఢ మాసం అరౌండ్ దట్ టైం 6 శూన్యమాసాలప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది, డిమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి సప్లై అలాగే ఉండి డిమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు రేట్లు కొంచెం స్తబ్దతతోటి అంటే పెరగకుండా అలా స్టాండర్డ్గా స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో మన వాళ్ళు కొనుక్కోవచ్చు. మిగతా వాళ్ళకి తప్పదనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనుక్కోవచ్చు. అంటే ఎంతవరకు పెరగవచ్చు అని అంటారు, అంచనా వేయగలుగుతారా ఏమన్నా? మనం గతంలో 80,000 అనుకున్నాం. నేనైతే ఇప్పటికి కూడా 80,000 అని అనుకుంటున్నాను. అంటే ఈ సంవత్సరానికి ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం కదా, ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్చి దాకా ఫైనాన్షియల్ ఇయర్, ఇదే న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఫస్ట్ వీడియో. సో ఈ న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో నా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడున్న రేటు 24 క్యారెట్ రేటు ఇప్పుడు ఇవాళ 69,000 68,000 ఉంది. సో నియర్లీ 70,000 దాకా వచ్చింది. సో ఇది 80,000 దాకా ఉంటుంది అనుకుంటున్నాను. అంత బియాండ్ అయితే వెళ్ళదు. ఎందుకంటే బంగారం హిస్టారికల్గా చూస్తే మనకి ఒక ఓవర్ లాస్ట్ 50 years చూస్తే ఒక 11% దాకా పెరిగింది ముడి బంగారం. సో అదే 11% రేట్ మెయింటైన్ అవుతుంది తప్ప, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటే అందులో ఏమైనా తేడాలు వస్తే దీనికి కూడా తేడాలు వస్తుంటాయి. లేకపోతే మనకి స్టేబుల్గా అరౌండ్ 10% పెరుగుతుంది. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు సిల్వర్ అనుకున్నాం కదా, అంటే ఈ ఆదాయాన్ని ఆర్జించే శక్తి బంగారానికే కాదు వెండికి కూడా ఉంది అనే అభిప్రాయం అయితే కనిపిస్తుంది. మరి ఎందుకంటే పక్కనే ఉంది ప్రైస్, గోల్డ్ పక్కనే సిల్వర్ ప్రైస్ ఇంకా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారు సార్ అలా? వెండికి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. వెండికి ఒక ఆర్నమెంటల్ యూజెసే కాకుండా ఇండస్ట్రియల్ యూజెస్ కూడా ఉన్నాయి. మనకి చాలా వాటిల్లో వెండిని వాడతారు. ఒక మెడిసిన్ వాల్యూ కూడా ఉంది వెండికి. సో అక్కడ కూడా అది వాడతారు. ఫార్మస్యూటికల్ కంపెనీస్లో కూడా వెండి వాడతారు సార్. తర్వాత ఇప్పుడు మన స్వీట్ షాప్లో కూడా వెండి తగరపు రేకులు అలా స్వీట్స్కి కూడా చుట్టారు ఉంటాయి కదా. సో వెండికి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే బంగారం కంటే వెండికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, బంగారం కంటే వెండి ఎఫోర్డబుల్. మనం ఎప్పుడైతే ఎఫోర్డబుల్ అంటే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ దీనికి ఉంటారు కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్గా వెండికి ఎక్కువ ఉంటుంది. సో వెండి వీళ్ళిద్దరు కూడా సోదరి బొడ్లాగా అలా ఇద్దరు పెరుగుతూ ఉంటారు. సో రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మీరు వెండిలో ఇన్వెస్ట్ చేసి వెండిలో ప్యూరిటీ కనుక్కోవడం తక్కువ, అంటే ఛాన్సెస్ తక్కువ కాబట్టి బంగారంలో ప్యూరిటీ ఈజీగా కనుక్కోవచ్చు కాబట్టి ఎక్కువ మంది బంగారంలో పెడుతున్నారు. అదే కనుక వెండిలో కూడా అది 0.999 అంటే ఆ క్వాలిటీ ఉందా సిల్వర్ అని చెప్పి కనుక్కునేది ఒక మెథడాలజీ ఏదైనా వస్తే దానికి కూడా డిమాండ్ బాగా ఉంటుంది.
సో ప్రస్తుతం ఏంటంటే రెండింటికి డిమాండ్ బాగుంది, వెండికి కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, Yes. వెండికి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి కాబట్టి వెండి బంగారం కంటే కూడా ఎక్కువ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఫైనల్ ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి ప్రైస్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు కదా, అంటే మనం బంగారం కొనడం అనేది ఆపేస్తే ప్రైస్ అనేది తగ్గిపోతుంది అంటారా? ఎస్ వెరీ మచ్. కానీ బంగారం కొనడం అలా ఆపటం జరుగుతుందా? జరగదు. జరగదు. ఎందుకు? ఈ గర్ల్ చిల్డ్రన్ బాయ్స్ ఇద్దరు పెరుగుతూనే ఉంటారు. గర్ల్ చిల్డ్రన్ అలా Yes. ఎంత నెంబర్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ పెరిగిన కొద్దీ వాళ్ళకి బంగారం కొంటూ ఉండాలి, ఎక్యుపరేట్ చేస్తూ ఉండాలి, అవును. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏదో ఒక విధంగా కొనిపెట్టు ఉండాలి. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు బంగారం నేను బాయ్స్లో కూడా చూస్తున్నా, Yes. బాయ్స్లో కూడా బంగారం కొంటున్నారు. ఇష్టంగా ఇప్పుడు వేసుకుంటున్నారు Yes, సార్. రకరకాల చైన్స్ ఇస్తున్నారు, Yes. డిస్కో చైన్, ఆ చైన్, ఈ చైన్. తర్వాత బాయ్స్లో కూడా ఇవాళ రేపు ఒక ఇయర్ స్టడ్ పెట్టుకుంటున్నారు. అవును. వాళ్ళు కూడా ఒక ఫ్యాషనబుల్గా తయారవుతున్నారు. అంటే ప్యాషన్ మారిపోతుంది. సో ఆ ప్యాషన్ మారుతున్న ప్యాషన్తో పాటు ఈ బంగారం Yes. బాయ్స్ మీద కూడా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా నన్ను అడిగితే డిమాండ్ పెరగటమే తప్ప తరిగేది అయితే లేదు. లేదు. సో కాబట్టి అలాంటి కాలంలో మీరు ఉండకండి, కొనుక్కోదలుచుకుంటే కొనేసుకోండి హ్యాపీగా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.